అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు కేటీఆర్. అధికారంలోకి రాగానే హైడ్రా పేరుతో బుల్డోజర్లతో పాలన చేస్తోందని ఆరోపించారు. కారు కావాలో బుల్డోజర్ కావాలో జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. గవర్నమెంట్ కింద మీద ఏది లేదు, మనకి ఇప్పటికిప్పుడు అర్జెంటుగా మరి కొత్తగా వచ్చేది ఏం లేదు. కానీ ఈ ఎలక్షన్తోని ఎవరైతే గద్దెనెక్కి మనల్ని మోసం చేస్తున్నారో వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు మాత్రం ఇది కరెక్ట్ మోకా అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. బాకీ కార్డులు తయారు చేసినాం, ఇంటింటికి వస్తాయి ఈ బాకీ కార్డులు. నోటికి ఎంత వస్తే అంత 420 హామీలు ఇచ్చి అన్ని 100 రోజులనే పూర్తి చేస్తామని చెప్పి పచ్చి జూట మాటలు చెప్పి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి గద్దెనెక్కినాక 2 సంవత్సరాలలో ఏం చేసినారా కాంగ్రెస్ వాళ్ళు అంటే ఒకటి మాత్రం చేసిరు. ఒక కొత్త ఇల్లు కట్టలే, ఒక ఇటుక పెట్టలే, హైదరాబాద్లో కనీసం పొక్కలు కూడా ఉడుస్తలేరు రోడ్ల మీద. గరీబోళ్ళ ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి మాత్రం బుల్డోజర్ మాత్రం పంపిస్తున్నాడు. హైడ్రా అని చెప్పి ఒక కొత్త దుకాణం పెట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు, ఒక పట్టా ఇచ్చింది లేదు. ఉన్న ఇల్లు గులగొట్టుట్లో మాత్రం ఫస్ట్ ఉన్నాడు, ఇల్లు మాత్రం గులగొడతా ఉన్నాడు. జూబ్లీహిల్స్ వాళ్ళు, షేక్పేట వాళ్ళు ఇలా మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే, మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోండి. మీ ఇంటికి బుల్డోజర్ రావాలి, హైడ్రా రావాలంటే మాత్రం పక్కా మీరేం చేయాలనో అది చేయండి.